జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ నిజంగా జరిగిన ఒక స్టోరీని చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. 1828 నవంబర్ 19న వారణాసిలో సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇద్దరు దంపతులు, వారు మోరవత్ తాంబే మరియు భగీరథబాయి అనే ఇద్దరు దంపతులకు మణికర్ణిక అనే అందమైన పాప జన్మించింది. తనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటో తెలుసా? లక్ష్మీబాయి. ఎక్కడ వినట్టు అనిపిస్తుంది కాదు. కానీ వీపున బిడ్డని కట్టుకొని చేతిన కత్తిని పట్టుకొని యుద్ధానికి సిద్ధమై కదిలి వచ్చిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయికి తన 4వ ఏటే తన తల్లి మరణించింది. తన తల్లి మరణించిన తదుపరి తన తండ్రి పెంపకంలో పెరిగిన తను సాంప్రదాయాలతో పాటు అస్త్రశస్త్ర విద్యలు, కత్తి సాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం, విద్యాబుద్ధులు ఎన్నో నేర్చుకుంది. అలాగే 1842 అంటే తన 13వ ఏట ఝాన్సీకి రాజు అయిన గంగాధర్ రాజుతో వివాహం జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయికి గంగాధర్ రాజుకు పుట్టిన బాబు 4 నెలలకే మరణించాడు. అయినా తట్టుకున్న ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతగానో ప్రేమించిన తన భర్త ఆరోగ్యం బాలేక తన కళ్ళ ముందే చనిపోయాడు. ఇన్ని బాధలను ఫేస్ చేసిన తను ఒక బిడ్డని దత్తత తీసుకుంది. ఆ దత్తత తీసుకున్న బిడ్డను బ్రిటిష్ ప్రభుత్వం వారు ఝాన్సీకి యువరాజుగా ఒప్పుకోలేదు. అలాగే లక్ష్మీబాయిని ఝాన్సీకి మహారాణిగా కూడా అంగీకరించకుండా తాను ఉంటున్న కోటను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. వీటన్నిటిని చూసి తట్టుకోలేని ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధానికి సిద్ధమయ్యింది. తన పరివారానికి అలాగే తన స్నేహితులందరికీ యుద్ధ విద్యను నేర్పి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది ఝాన్సీ లక్ష్మీబాయి. 1857 భారతీయుల మొదటి సిపాయి తిరుగుబాటు చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి. అలాగే 1858 సర్ క్యూ రోజ్ సైనికులు ఝాన్సీ మొత్తాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఎలాగైనా వారికి లొంగకూడదు అని 2 వారాల పాటు ఎంతో భీకరమైన యుద్ధం చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి. అలా 2 వారాల పాటు భీకరంగా యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి అక్కడి నుండి కల్పీకి వెళ్ళి తలదాచుకుంది. అలాగే అక్కడ కూడా 2 రోజుల పాటు భీకరమైన యుద్ధం, హరహర మహాదేవ అనే నినాదాలతో భీకరమైన యుద్ధం చేసింది. కానీ తన ముందు ఉన్న సైన్యాన్ని నిలదొక్కుకోలేక అదే యుద్ధంలో తుది శ్వాస వదిలి వీరమరణం పొందింది ఝాన్సీ లక్ష్మీబాయి. అలా తన వారి కోసం, తాను నమ్మిన ధర్మం కోసం యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎంతో వీరాది వీరుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అలాగే నీ సనాతన ధర్మం జోలికి వస్తే నువ్వు ఇలా చూస్తూ కూర్చుంటున్నావు. అలా అని నేను ఇప్పుడు కత్తులు పట్టుకొని యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్పట్లేదు. కానీ నువ్వు మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం కామ్గా మాత్రం ఊరుకోకుండా ఖచ్చితంగా ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేయి మిత్రమా. హర హర మహాదేవ్.